గుడ్ ఈవినింగ్. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న జంతువు మీరందరూ ఆల్రెడీ గుర్తుపట్టే ఉంటారు. అది లెపర్డ్. దాన్ని తెలుగులో చిరుత పులి అని మనం అంటాం. చూడండి, మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో బయోడైవర్సిటీ అనే ఒక సబ్జెక్ట్ మనకు ఉంది. దాంట్లో భాగంగా మనకు చిరుత పులులు కావచ్చు, పులులు కావచ్చు, ఏనుగులు కావచ్చు, అలాగే మొత్తం బయోడైవర్సిటీకి సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అయితే ఎప్పుడైతే ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ లాంటివి, అంటే చిరుత పులులకు సంబంధించిన ఒక డేటా అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా రిలీజ్ అయినప్పుడు అక్కడి నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దేన్ని కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్తగా మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూడండి, ఈ చిరుత పులుల సంఖ్య అనేది క్రమక్రమంగా భారతదేశంలో పెరుగుతుంది. పెరగడం అనేది ఇట్స్ రియల్లీ ఏ వెరీ వెరీ గుడ్ సైన్. ఉదాహరణకు 2018 నుంచి 2022 వరకు కనుక తీసుకుంటే ఈ చిరుత పులుల సంఖ్య 8% పెరిగినట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. వెరీ 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 ఇంపార్టెంట్. అయితే మరి చిరుత పులులు పెరిగాయి, కానీ ప్రతి రాష్ట్రంలో కూడా పెరిగాయా అంటే, ఉదాహరణకు ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం ఉంది. ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మాత్రం ఈ చిరుత పులుల సంఖ్య తగ్గింది. క్లియర్. అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని కనుక తీసుకుంటే మధ్యప్రదేశ్లో అత్యధిక చిరుత పులులు అనేవి ఉన్నాయి. అంటే చిరుత పులుల సంఖ్య ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది అన్నప్పుడు మీ ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్. ఇది ఈ 2 పాయింట్లు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఉదాహరణకు చూడండి, మరి ఉత్తరాఖండ్లో తగ్గడానికి గల కారణం ఏమిటి? ఉత్తరాఖండ్లో తగ్గడానికి కారణము చిరుత పులులకు మనుషులకు మధ్య జరిగే ఈ కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అంటారు. ఉదాహరణకు చూడండి, ఈ చిరుత పులులకు ఎప్పుడైతే తమ అటవీ ప్రాంతంలో తమ ప్రాంతంలో ఆహారం లభించదో అది అడవి నుంచి బయటకు వచ్చి పల్లెటూళ్ళలోకి వచ్చేస్తాయి. వచ్చినప్పుడు ప్రజలు తమల్ని తాము కాపాడుకోవడానికి, తమ పశువుల్ని కాపాడుకోవడానికి ఆ చిరుత పులుల మీద అటాక్ చేసి వాటిని చంపేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మనకు కనిపిస్తాయి. కాబట్టి అక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 22% అనేది ఈ చిరుత పులుల సంఖ్య క్షీణించడం అంటూ జరిగింది. క్లియర్. చూడండి, మీరు రేపు గ్రూప్ 1 లాంటి పరీక్ష రాసినప్పుడు, అంటే మెయిన్స్లో ఈ చిరుత పులుల సంఖ్య తగ్గడానికి గల కారణం ఏమిటి ఉత్తరాఖండ్లో అని అడిగినప్పుడు మీరు ఈ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అని, పోచింగ్ అనేవి ఈ 2 కూడా మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే అక్కడ మీకు చక్కటి మార్కులు పడే అవకాశం ఉంది. కాబట్టి నేర్చుకునే ప్రతి సబ్జెక్టు మీద పూర్తి అవగాహన అంటూ మనకు ఉండాలి. అలాగే మన రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో చిరుత పులుల సంఖ్య ఎంత, అలాగే తెలంగాణ రాష్ట్రంలో చిరుత పులుల సంఖ్య ఎంత అనేది కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి సంబంధించిన అంశాలు నేను చూపిస్తాను. ఒక్కసారి మీరు చూడండి. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో మనకు తెలిసి కేంద్ర అటవీ శాఖ వారు చెప్పిన ప్రకారంగా 569 చిరుత పులులు ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో 297. క్లియర్. కాకపోతే కొన్ని రాష్ట్రాల్లో 1000కి పైగా ఉన్నాయి. క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పినట్టుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 4000, 3907 చిరుత పులులు అనేవి ఉన్నాయి. అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో కూడా 1000కి పైగా చిరుత పులుల సంఖ్య ఉంది. మన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో అయితే 569, తెలంగాణలో అయితే 297. చూడండి, ఈ స్టాటిస్టికల్ డేటా అంతా కూడా చాలా రీసెంట్గా రిలీజ్ అయిన డేటా. క్లియర్. అయితే మీరు ఈ సంవత్సరంలో మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇదే డేటాను దయచేసి ఉపయోగించండి. అక్కడ 2018 నుంచి 2022 వరకు తీసుకున్న డేటా, 2022 వరకు తీసుకున్న డేటా అయినప్పటికీ మనకు చేరవేసింది ఇప్పుడే, కాబట్టి అది లేటెస్ట్ డేటాగా మనం పరిగణించాలి. అంటే 2003 సంవత్సరంలో, అలాగే 2004 సంవత్సరంలో కొంత సంఖ్య పెరిగి ఉండవచ్చును, కానీ ఆ డేటా మనకు వచ్చిన తర్వాత మాత్రమే, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే దాన్ని మనం ఎగ్జామినేషన్లో రాయవలసి ఉంటుంది. కాబట్టి తదుపరి రిపోర్టు వచ్చేంత వరకు కూడా ఇప్పుడు క్లాసులో మనం మాట్లాడుకున్న అంశాలే
అవి మీరు ఎగ్జామినేషన్లో రాయాలి. 2024లో మీరు రాసే ఏ ఎగ్జామ్లోకైనా కూడా ఇదే డేటా మీరు దయచేసి ఉపయోగించండి. క్లియర్? అలాగే నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ 3 స్టేట్మెంట్లు ఇచ్చాము ఈ చిరుతపుల్లకు సంబంధించి. దాంట్లో కనీసం 2 స్టేట్మెంట్లు కరెక్ట్ లేదా 3 కరెక్ట్ అయి ఉంటాయి. అవి ఏంటో మనం చూద్దాం. క్లియర్? ఇక చూస్తే ఇక్కడ అకార్డింగ్ టు ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ, ఈ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ప్రకారంగా చిరుతపుల్ల సంఖ్య 2018 నుంచి 2022 వరకు తీసుకుంటే 8% పెరిగింది. 2018లో 12,852 చిరుతపుళ్ళు ఉంటే 2022 సంవత్సరానికి 13,874కు పెరిగింది. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. దయచేసి చూడండి, ఇటువంటి స్టాటిస్టికల్ డేటా మనం ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అలా జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఈ పాయింట్స్ని మాటి మాటికి రివైజ్ చేస్తూ ఉండాలి. మనకు తెలుసు ఆల్రెడీ బయోడైవర్సిటీ నుంచి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే ఆప్షన్ బి, ఈ చిరుతపుల్ల సంఖ్య ఎక్కువగా ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్ మనం చెప్పుకున్నాం. సో మధ్యప్రదేశ్ రిపోర్టెడ్ టు హ్యావ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లెపర్డ్స్, చిరుతపులులు. సో స్టేట్మెంట్ బి కూడా కరెక్ట్. అలాగే ఇక స్టేట్మెంట్ సి చూస్తే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 22% చిరుతపులులు క్షీణించడానికి గల కారణం ఏమిటి అంటే మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్, అలాగే పోచింగ్ అని మనం చెప్పుకున్నాము. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ 4 డెఫినెట్గా మన కరెక్ట్ ఆన్సర్ అయ్యి ఉండవచ్చును. క్లియర్? చూడండి, ఇంత జాగ్రత్తగా ఎగ్జామినేషన్కు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. మరి ఇది కరెక్టా కాదా చూద్దాం. అబ్సల్యూట్లీ కరెక్ట్. క్లియర్? ఇక ఇంకా కొంచెం డేటా చూపిస్తాను. మధ్యప్రదేశ్లో పులుల సంఖ్య, చిరుత పులుల సంఖ్య 3,907. దయచేసి మధ్యప్రదేశ్ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అందరూ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయో జ్ఞాపకం పెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో చిరుతపుల్ల సంఖ్య జ్ఞాపకం పెట్టుకోండి. ఎగ్జామినేషన్లో ఎస్పెషల్లీ మెయిన్ ఎగ్జామినేషన్లో గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామినేషన్లో రాయవలసి వస్తే మీరు దేశంలో ఉన్న మొత్తం చిరుతపుల్ల సంఖ్య రాయవలసి ఉంటుంది. ఎంత శాతం పెరిగిందో రాయవలసి ఉంటుంది. ఏ రాష్ట్రంలో క్షీణించిందో రాయవలసి ఉంటుంది. క్షీణించడానికి గల కారణాలు కూడా మీరు రాయవలసిన అవసరం ఉంది. అలాగే మీ రాష్ట్రంలో, మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, ఆ రాష్ట్రంలో పుల్ల సంఖ్య మీరు పరీక్షలో రాయవలసిన అవసరం ఉంది. అప్పుడు ఆ ప్రశ్నకు ఆ సమాధానానికి సంబంధించి మంచి మార్కులు మీకు వస్తాయి. అందుకని ఇంత డెప్త్గా మీరు ప్రిపేర్ అవుతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు బాగుంటుంది. ఫైన్. ఇక మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు అనేవి మీరు పెద్దగా జ్ఞాపకం పెట్టుకోకపోయినా పర్వాలేదు. లేదా కొన్నిసార్లు ఇక్కడ ఈ క్రింద ఇచ్చిన రాష్ట్రాలని చిరుతపుల్ల సంఖ్య ఎక్కువగా నుంచి తక్కువగా ఉన్న రాష్ట్రాలకు అమర్చండి అని అడిగినప్పుడు మీరు ఈ విధంగా అమర్చవలసి ఉంటుంది. కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు మీరు జ్ఞాపకం పెట్టుకునే ప్రయత్నం మీరు చెయ్యాలి. క్లియర్? అలాగే మన కళ్యాణ్ టైమ్స్ ద్వారా మనం గ్రూప్ 1 టీఎస్పిఎస్సి, అలాగే గ్రూప్ 2 టీఎస్పిఎస్సి, అలాగే ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఇవన్నీ కూడా మనం క్లాసెస్ స్టార్ట్ చేసాము. దానికి సంబంధించిన యాప్కి సంబంధించిన లింక్ మీరు చూసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో డౌన్లోడ్ చేసుకొని ఆయా క్లాసుల్లో మీరు జాయిన్ కావచ్చును. అలాగే డిస్క్రిప్షన్లో కళ్యాణ్ నాకు సంబంధించిన ఈ టెలిగ్రామ్ ఛానల్, కళ్యాణ్ ఐఎస్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. దయచేసి దాన్ని ఫాలో కండి. మీకు ఈ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందే ఏర్పాటు మేము చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్.